Welcome back to the Intelligent Investor Series Part 9. Let's begin the episode. By the time everyone decides that a given industry is obviously the best one to invest in, the prices of its stocks have been bid up so high that its future returns have nowhere to go but down. ఈ లైన్ యూజ్ చేశారు బెంజమిన్ గ్రాహం. ఇందులో ఒక చాలా క్రూషియల్ లెసన్ ఉంది. అదేంటంటే ఎప్పుడైతే ఒక స్టాక్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఆబ్వియస్లీ ది బెస్ట్ అయిపోతుందో, అంటే ఎవ్రీ వన్ డిసైడ్స్ టు బై ఆ ఇండస్ట్రీలో ఉండే స్టాక్స్ని, లేకపోతే ఒక పర్టికులర్ స్టాక్ కానీ అని దాని గురించి అందరికీ తెలిసిపోయి అందరూ దాన్ని ఆ స్టాక్ని కొంటుంటే, లేకపోతే ఆ ఇండస్ట్రీలో స్టాక్స్ కొంటుంటే మీకు పెద్ద యూజ్ ఉండదు ఆ స్టాక్స్లో కొని కూడా. ఎందుకంటే అందరికీ తెలిసిపోయినప్పుడు అందరూ వెళ్ళి వాటిని కొంటున్నారు. సో దట్ దానికి డిమాండ్ పెరిగిపోయిందంటే దాని ప్రైస్ కూడా పెరిగిపోయింది. సో మీరు ఆల్రెడీ ప్రైస్ హైలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంటున్నారు మీరు. సో అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో మీకు మోస్ట్ లైక్లీ లాస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ యుఫోరియాలో, ఆ ఎగ్జైట్మెంట్లో అందరికీ తెలిసిపోయి అందరు దానిని కొంటున్నప్పుడు దానికి ఉండాల్సిన ఇంట్రిన్సిక్ వాల్యూకి మించి పెరిగిపోతుంది స్టాక్ ప్రైస్ బికాస్ ఆఫ్ ద డిమాండ్. సో దట్ ఇందులో ఉంటే మెయిన్ క్రూషియల్ లెసన్ ఏంటంటే, ఒక స్టాక్ని కొనేటప్పుడు కానీ ఆర్ ఎల్స్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైతే గ్రోత్ ఇండస్ట్రీ అని ఉంటుందో, లేకపోతే గ్రోత్ స్టాక్ అని ఉంటుందో, అది మీకు క్రౌడ్కి తెలియక ముందే మీకు తెలియాలి. ఒక మంచి స్టాక్ ఆర్ ఒక మంచి ఇండస్ట్రీ క్రౌడ్కి తెలిసిపోయిన తర్వాత తెలిస్తే, నెంబర్ 1 ఒకవేళ ప్రాఫిట్ వచ్చిన పెద్ద ఎక్కువ రాదు, నెంబర్ 2 లాస్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంది. సెకండ్ లైన్, యాజ్ దే వెంట్ డౌన్ ఇన్ ప్రైస్ అండ్ బై డెఫినేషన్ బికేమ్ చీపర్. ఈ లైన్ యూజ్ చేస్తారు బెంజమిన్ గ్రాహం. ఇందులో ఉండే క్రూషియల్ లెసన్ ఏంటంటే, మీరు స్టాక్స్ కొనాల్సింది ఎస్పెషల్లీ సమ్ మార్కెట్ క్రాష్ జరిగి ఈవెన్ మంచి కంపెనీలో స్టాక్ ప్రైజెస్ కూడా భయంకరంగా పడిపోతే చూడండి, దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్. బికాస్ మంచి కంపెనీ స్టాక్స్ కూడా మీకు చీప్గా దొరుకుతున్నాయి. బట్ ఆ ప్రైస్ కనుక నిజంగా ఆ కంపెనీలో ఒక మంచి మేనేజ్మెంట్లో ఉండే ఒకరు ఎవరైనా కంపెనీని లీవ్ చేసి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఆ కంపెనీలో ప్రాఫిట్స్ తగ్గిపోయాయి, ఇలాంటి రీజన్స్ వల్ల స్టాక్ ప్రైస్ తగ్గితే అప్పుడు ఖచ్చితంగా మనం కొనకూడదు అమ్మే అలవాట్లలో. బట్ ఎటువంటి ఇంటర్నల్ రీజన్స్ లేకుండా, ఎటువంటి కంపెనీలో క్వాలిటీ అంతా బాగుండి సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, అది కూడా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ లేని జస్ట్ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉండే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కనుక షేర్స్ ప్రైస్ తగ్గిపోతే ఆ టైంలో ఇంకా షేర్స్ ఎక్కువ కొనాలి. నెక్స్ట్ లెసన్ చూడండి, స్టాక్స్ బికమ్ మోర్ రిస్కీ నాట్ లెస్ యాజ్ దర్ ప్రైజెస్ రైజ్. ప్రైజెస్ పెరుగుతూ పోయే కొద్దీ స్టాక్స్కి రిస్క్ పెరుగుతూ పోతుంది. అది స్టాక్స్ ప్రైస్ తగ్గుతూ పోతే మంచి ఆపర్చునిటీ వస్తుంది చీప్గా కొనేదానికి. ఇంటెలిజెంట్ ఇన్వెస్టరు బుల్ మార్కెట్ని వద్దు అనుకుంటాడు, బేర్ మార్కెట్ని వెల్కమ్ చేస్తాడని చెప్తాడు. ఎందుకంటే స్టాక్ ప్రైజెస్ బేర్ మార్కెట్లో తక్కువ ఉంటాయి, బుల్ మార్కెట్లో పెరిగిపోతూ పోతాయి. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. కాబట్టి బుల్ మార్కెట్ ఉన్నప్పుడు గ్రీడ్ వద్దు, మంచి ప్రాఫిట్ వచ్చింది చాలు అనుకుంటే అమ్మేయండి. అది కాకుండా ఇంకా వస్తుందేమో, ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే ఆ ఆశ ఉంది చూసినారా, ఎక్సెసివ్ ఎక్స్పెక్టేషన్స్, దాన్ని జూదం అంటారు, ఇన్వెస్టింగ్ అంటారు. ఇన్వెస్టింగ్లో మన ఎక్స్పెక్టేషన్స్కి లిమిట్స్ ఉండాలి. ఉండకపోతే దాన్ని ఇన్వెస్టింగ్ అనరు, స్పెక్యులేషన్ అంటారు. బెంజమిన్ గ్రాహం చెప్తాడు. అది నేను నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ద బెస్ట్ టైం టు బై స్టాక్స్ ఏంటంటే, బేర్ మార్కెట్ ఉన్నప్పుడు ఎటువంటి కంపెనీలో క్వాలిటీ చేంజెస్ ఏమీ రాకుండా కూడా సమ్ ఎక్స్టర్నల్ టెంపరీగా ఉన్న ఒక ఫ్యాక్టర్ వల్ల టెంపరీగా స్టాక్ ప్రైస్ తగ్గిపోతే అది మంచి టైం చీప్గా స్టాక్స్ కొనేదానికి. ఒకవేళ మీకు ఇంట్రిన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు అనుకోండి, అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంటే అసలు ఆ స్టాక్స్కి ఉండే ఫండమెంటల్ అనాలిసిస్ చేసి దానికి ఉండే ఎర్నింగ్స్ ఏంది, దానికి ఉండే గ్రోత్ పొటెన్షియల్ ఏంది, ఇట్లాగా దానికి ఎంతైతే కరెక్ట్గా దాని స్టాక్ ప్రైస్ ఉండాలో దాన్ని అనలైజ్ చేస్తే దాన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. అది ఫైండ్ అవుట్ చేయడం వచ్చు అంటే అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది మనకు ఎక్కడి వరకు ప్రైస్ వెళ్ళిన తర్వాత అమ్మేయాలి, ఎక్కడి వరకు ప్రైస్ వెళ్ళే వరకు అమ్మకుండా ఉంచాలి అని చెప్పి. బట్ ఇంట్రిన్సిక్ వాల్యూని అక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు. ఒక ఇన్వెస్టర్కి ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ వస్తే ఇంకొక మంచి ఇన్వెస్టర్కి ఇంకో ఇంట్రిన్సిక్ వాల్యూ వస్తుంది. సో ఎందుకంటే ఒక్కొక్కరు అనాలిసిస్ వేరేగా ఉంటుంది. సో దట్ అది తెలియనంత వరకు ఇంట్రిన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం నేను ఫ్యూచర్లో నాకు కూడా తెలియదు, నేను నేర్చుకుని ఖచ్చితంగా ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను వీడియో. బట్ అంతవరకు స్టాక్స్ని ఎప్పుడు అమ్మాలి అనే దాని మీద నేను వీడియో చేస్తున్నాను. ఒకటైతే ఖచ్చితంగా నాకు ఎనఫ్ ప్రాఫిట్ వచ్చింది, ఇంకా దీనికంటే ఎక్కువ నాకు అవసరం లేదు, అంత అత్యాస అనుకున్నప్పుడు ఎనఫ్ ప్రాఫిట్ వచ్చింది అన్నప్పుడు అమ్మేయండి. సో నెక్స్ట్ ఇంకా ఎప్పుడెప్పుడు అమ్మాలి స్టాక్స్ని అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, చూడండి. అది చూడకపోతే లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఇక్కడ ఇన్ స్క్రీన్లో కూడా వస్తుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm